మిత్రమా, ఒక్క మాట. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను, మన కష్టాలను పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. కనుకే ఆ ప్రేమ తడితో మీకు అందిస్తున్న ఈ పాట. రచన మీ రాచకొండ రమేష్, గానం గడ్డం సంతోష్, సంగీతం గజ్వేల్ వేణు. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి, అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి, అక్షరమంది ఇప్పుడు ముఖ్య సరదాగా మన దాచేపల్లి దేవేంద్ర ఉంటుంది స్టేజీ మీకు ఆహ్వానిస్తున్నాను. బొమ్మూరు రమేష్ గారు కూడా అడ్వైజర్ గా ఉండే, అతను కూడా రాలేకపోయిండు. మన ముట్టుకుల్లో వచ్చి శ్రీనివాస్ అంటే మన ఆయన, అతను కూడా అక్కడ వేదన ఉంటాడు కాబట్టి ఆయన కూడా రాలేకపోయిండు. ప్లస్ మన వీరని చంద్రశేఖర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉంటే అతను కూడా రాలేకపోయిండు. ప్లస్ ప్రెసిడెంట్ కొంపల్లి ఉమాశంకర్ స్టేజీని ఆహ్వానించింది. నెల్లూరి శ్రీనివాస్ గారు వచ్చారు, రాలేదు. దారం వెంకటేష్ ఎంటీఆర్ స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా రాలేదు, బయట ఉన్నాడు, వచ్చారు. ఎర్రపల్లి సంపత్ కుమార్ రాలేదు. కొండూరు నవీన్ కుమార్ సెక్రటరీ, ఎంటీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ సెక్రటరీ. తల్లం శ్రీనివాస్ బోర్బాడ సభ్యులు, మన ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ. స్టేజీని ఆహ్వానిస్తున్నారు. జనగామ వెంకటరెడ్డి, ఈ సారు ఎక్కడ ఉంటాడంటే వికారాబాద్ లో ఉంటాడు. ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీగా మరియు తర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ కూడా స్టేట్ సెక్రటరీగా ఇచ్చాము. ఈసారి కూడా స్టేట్ మీదకి ఆహ్వానిస్తుంది. తర్వాత వికారాబాద్ మహిళా ప్రెసిడెంట్ చందన గారు, ఉమెన్ రైట్స్, స్టేజీని ఆహ్వానించారు. పెద్ది వెంకటేశ్వర్లు గుప్తా, స్టూడెంట్ ఫౌండేషన్. రావు గారు వచ్చారా? వారంటీ మొత్తం గంప భూమేష్ గుప్తా, ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్. పెద్ది రవి, బాబా రవి, ఎన్టీఆర్ స్టూడెంట్ member.
ప్రముఖ తెలంగాణ రచయిత ఈ ఫౌండర్ ఎన్టీఎల్ ఈ ఫౌండర్ కు ఒక ముఖ్య సలహాదారుని. ఎన్టీఎల్ అంటే నేషనల్ తెలంగాణ లోకల్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప మహాకార్యం నిర్వహిస్తున్న సందర్భంగా ఒక ప్రత్యేకమైన మహాభక్తి గీతము రాయడం జరిగింది ప్రముఖ తెలంగాణ రచయితను. ఈ సందర్భంగా మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. వందనమో వందనమో చదువుల తల్లికి వందనమో, వందనమో వందనమో చదువుల తల్లికి వందనమో. చెప్పకూడదు. వందనమో వందనమో సరస్వతి దేవికి వందనమో, వందనమో వందనమో చదువుల తల్లికి వందనమో, వందనమో వందనమో సరస్వతి దేవికి వందనమో. చల్లని దీవెనలనిస్తుంది, చల్లని కబురు చెబుతుంది, చల్లని దీవెనలిస్తుంది, చల్లని కబురు చెబుతుంది. వందనమో వందనమో చదువుల తల్లికి వందనం. చెప్పదు. చదువుల తల్లికి వందనమో, వందనమో వందనమో చదువుల తల్లికి వందనమో. చదువుకునే వారందరికీ పంచ ప్రాణము చదువుల తల్లి, చదువుకునే వారందరికీ పంచ ప్రాణము చదువుల తల్లి. చంద్రమండలం వెళ్ళాలన్న ఆ తల్లి దీవెన ఉండాలి, చంద్రమండలం వెళ్ళాలన్న ఆ తల్లి దీవెనలు ఉండాలి. చంద్రమామ చూడాలన్నా ఆ తల్లి కరుణ ఉండాలంట. వందనమో వందనమో చదువుల తల్లికి వందనమో, వందనమో వందనమో సరస్వతి దేవికి వందనమో. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా, బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా, బడిరా బడిరా మన తలరాతల తడిరా. నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసింది. ముఖ్య అతిథి గారు వస్తున్నారు. వారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అందరం తప్పట్లతో ఘన స్వాగతం చెప్పారు. ఏ వాసవి ఇక్కడ మన నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసింది. జన్ సాగర్ గారు, సాగర్ గ్రామర్ హై స్కూల్ కరెస్పాండెంట్ గారు, వీరికి ఘన స్వాగతం చెప్తూ అందరు చప్పట్లు. సరస్వతి పూజ కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఒకరిద్దరు మాత్రమే ఇక్కడ ఫౌండర్ చైర్మన్, ఫౌండర్ సంబంధించిన వారు మాత్రమే ఒకరిద్దరు ఉండి బాల్యమంతా బానిసయింది, నాకు చదువు లేక బ్రతుకంతా భారమైంది. ఏ రాతరాక బంధమేది దరికి రానంది, చేతి గీత లేక పోటీలోను గెలువలేనంది. కలుబడికి ఒక మాలాగే నీ బ్రతుకు చూడలేమమ్మా, నీలోనే దాగున్న ప్రతిభకి అమ్మా. నిన్ను కన్నయి నేల గర్వపడేలా చదువుకో బిడ్డ, నీ అమ్మ నాన్నల కష్టాలు తొలగించే కలవైరా బిడ్డ. పసుబోటు రాకున్న బాధలెన్నో బడి బడిలో చేర్పించా, గుండె దరిగిపోతున్న గుర్తులతో పిచ్చి గుర్తు చేసుకుంటా. బాల్యమంతా బానిసయింది, నాకు చదువు లేక బ్రతుకంతా భారమైంది. ఏ రాతరాక
మహిళా భవిత రాసగా ఓ వనిత తనే సావిత్రిబాయి పూల ఇలా కొలువైంది గురుకుల కథలే తనే రాసెను మొదలే నీలో నైపుణ్యం వెలగాలని కలలే కంది గురుకులమే గుడి అయితే గురువులు దేవుళ్ళు బిడ్డ గురువు చెప్పే మాటలనే కోటలు కట్టి చూపు బిడ్డ IAS IPSI ఎదురుగా రావాలి బిడ్డ నాకు వైద్యం చేసే డాక్టర్ నువ్వై దండాలు పెట్టించుకో బిడ్డ మా కోసం నువ్వెప్పుడు చదవొద్దమ్మా. వేదిక మీద ఉన్నటువంటి కాలనీ పెద్దలు మరియు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి అధ్యక్షులు, సెక్రటరీలు మరియు వివిధ పరిసరాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు మరి వారి పిల్లలు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మరి సమాజంలో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏదంటే అందరం కూడా అనుకుంటుంటాం అన్నదానం గొప్పదనేసేసి. మరి అన్నదానం గొప్పదైనటువంటి అన్నదానంతో పాటు విద్యాదానం కూడా సమానమైన ప్లేస్లో ఉన్నదన్న విషయం అందరికీ తెలిసింది. మరి ఈ వాసవి ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం జరపడం ఈ కాలనీలో చాలా గొప్పదైన విషయం. మరి ఉమామహేశ్వర గారు నాకు 15-18 ఉమాశంకర్ గారు 15-18 సంవత్సరాల నుంచి తెలుసు. మరి ఎంతోమంది అనుకుంటుంటారు జీవితంలో ఎవరికైనా హెల్ప్ చేద్దాము, జీవితంలో ఎవరికైనా తోడ్పాటుగా ఉందాము, జీవితంలో ఎవరికైనా సహకరిద్దాము, ముందుకు వెళ్దాం అనేసి. మరి చాలా మందితోని అట్లాంటి కార్యక్రమాలు కావు. మరి ఈరోజు మరి ఈ ఎన్టీఆర్ ఫౌండేషన్ వాళ్ళు, ఎన్టీఎల్ ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు సమాజంలో మరి ఎన్నెన్నో జరగాలని, మరి పేద పిల్లలైనటువంటి అవసరం ఉన్న పిల్లలైనటువంటి బుక్స్ మరియు డ్రెస్సులే కాకుండా వారందరూ కూడా రాను రోజుల్లో విద్యను అందించే విషయంలో కూడా వారి ఫౌండేషన్లు తోడ్పాటు చేయాలని ఈ విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చదువులేక బ్రతుకంతా భారమైంది రాత రాత నువ్వో అంబేద్కరుడై మరో అబ్దుల్ కలమై వెలుగొందాలే చరిత మోసే నామము నీవై ఆశల కిరీటం ఆరెస్తవించారులా నిస్వార్థంతో సేవ చేసే యోధుడవ్వాలి రుద్రమ్మవై జాగాలైలమ్మై చరితలో చెలరేగి గెలుపు బిడ్డ మదర్ తెరిసై మానవత్వంతో పేదవారికి సేవ చెయ్యి బిడ్డ సర్వేపల్లి రాధాకృష్ణలాగా భరత జాతి ఖ్యాతి నిలబెట్టు బిడ్డ రాత రాసే అక్షరంతో జీవితరణములో బానిస సంఖ్యలు తెంచు బిడ్డ మహనీయుల స్ఫూర్తినసలు మరవద్దమ్మా ఈ జన్మకు సార్థకమే నువ్వేసే అడుగులున్నమ్మా జేడి లక్ష్మీనారాయణ స్ఫూర్తిని అందించి కీర్తి పంచు బిడ్డ జయప్రకాష్ నారాయణ నీతిని కంటూ తెలుసుకో బిడ్డ తెలుగు జాతి బతుకమ్మై నీడించే కొమ్మై నేలపై ఎదుగు బిడ్డ నువ్వు జానపద పాటై జన నోటి మాటై జగమంత వెలుగు బిడ్డ
బ్రతుకంతా భారమైంది ఏ రాతరాక. సావిత్రిబాయి పూల ఇలా కొలువైంది గురుకుల కథనే తనే రాసెను మొదలే నీలో నైపుణ్యం వెలగాలని కలలే కంది. గురుకులమే గుడి అయితే గురువులు దేవుళ్ళు బిడ్డ గురువు చెప్పే మాటలనే కోటలు కట్టి చూపు బిడ్డ ఐఏఎస్ఓ ఐపీఎస్ఐ ఎదురుగా రావాలి బిడ్డ నాకు వైద్యం చేసే డాక్టర్ నువ్వై దండాలు పెట్టించుకో బిడ్డ. మా కోసం నువ్వెప్పుడు చదవొద్దమ్మా నీ ఖ్యాతిని విశ్వానికి నువ్వే చేయెత్తి చూపమ్మా. జ్యోతిబాయి పూలే ఆదర్శపడి మనం మర్చిపోకు బిడ్డ సావిత్రిబాయి పూలే వేసిన బాటను చెరగనివ్వకు బిడ్డ. షేకు ఫాతిమా సేవ పాఠశాలలే మర్చిపోవు బిడ్డ ఎస్ఆర్ శంకరన్ శ్రమ గురుకులానికే మైలురాయి బిడ్డ. బాల్యమంతా బానిసయింది నాకు చదువు లేక బ్రతుకంతా భారమైంది ఏ రాతరాక. పూజనులంతా నిన్నే గుర్తించేలా మళ్ళీ నిర్మించే గురుకులనే ఇలపై మన ప్రభుత్వం. దేశ చరితలో మీ నాన్న కళ్ళలో కాంతులు వెలిగించాలని చూసెను మన గురుకులం. గొప్ప గొప్పల బిడ్డలు సైతం గురుకుల గడపలే సొక్కే బిడ్డ పూటకు గడవని పిల్లల జోసం గురుకులమే పిలిచి చెప్పే బిడ్డ. దేశంలోని ఉద్యోగస్తుల పిల్లలు ఇక్కడే చదివే బిడ్డ దేశం కోసం కీర్తి ప్రతిష్టలు నెత్తిన మోసుకురా బిడ్డ. నీ ధైర్యం నువ్వెప్పుడు వీడొద్దమ్మా నీ లక్ష్యం నువ్విప్పుడు చేరేందుకు పరుగు తీయమ్మా. ఉద్యమాల నేలపై ఊపిరి పోసుకు పుట్టినావు బిడ్డ తెలంగాణ గెలిచినట్టు చదువులను గెలిచి మంచి పేరు దే బిడ్డ. ఏ కష్టం వచ్చినా కన్న తల్లిగా చూసే నర్సులున్నారు బిడ్డ నీతో బుట్టులా మరిచే నవ్వులు పోయించే సోపతుందే బిడ్డ. బాల్యమంతా బానిసయింది నాకు చదువు లేక బ్రతుకంతా భారమైంది ఏ రాతరాక. నువ్వో అంబేద్కరుడై మరో అబ్దుల్ కలమై వెలుగొందాలే చరిత మోసే నామము నీవై. ఆశల కిరీటం ఆరేస్తవిన్ సారులా నిస్వార్థంతో సేవ చేసే యోధుడవ్వాలి. రుద్రమ్మవై జాగలైలమ్మై చరితలో చెలరేగి గెలుపు బిడ్డ మదర్ తెరిసై మానవత్వంతో పేదవారికి సేవ చెయ్యి బిడ్డ. సర్వేపల్లి రాధాకృష్ణలాగా భరత జాతికి అది నిలబెట్టు బిడ్డ. రాత రాసే అక్షరంతో జీవిత రణములో బానిస సంఖ్యలు పెంచు బిడ్డ. మహనీయుల స్ఫూర్తినసలు మరవద్దమ్మా ఈ జన్మకు సార్థకమే నువ్వేసే అడుగులున్నమ్మా. జేడి లక్ష్మీనారాయణ స్ఫూర్తిని అందించి కీర్తి పంచు బిడ్డ. జయప్రకాష్ నారాయణ నీతిని గంటువు తెలుసుకో బిడ్డ. తెలుగు జాతి బతుకమ్మై నీడించే కొమ్మై నేలపై ఎదుగు బిడ్డ. నువ్వు జానపద పాటై జన నోటి మాటై జగమంత వెలుగు బిడ్డ.
Digital Media News and Entertainment Headquarters, Yoyo TV presents. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. మదిలో భావాలకు రూపం ఇచ్చేది, మాటరాని తలపులకు అర్థం తెలిపేది. మదిలో భావాలకు రూపం ఇచ్చేది, మాటరాని తలపులకు అర్థం తెలిపేది. అక్షరం ఒక్కటే భావం తెలిపేది, ఊహలకు ఊసులకు పాటలు ఇచ్చేది. ఊహలకు ఊసులకు పాటలు ఇచ్చేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. సంగీతపు స్వరాలకు తాళం తెలిపేది, భారతీయ విద్యలకు భావం నేర్పేది. సంగీతపు స్వరాలకు తాళం తెలిపేది, భారతీయ విద్యలకు భావం నేర్పేది. అక్షరం ఒక్కటే సంస్కృతి నేర్పేది, కళలకు చరిత్రకు ప్రాణం పోసేది. కళలకు చరిత్రకు ప్రాణం పోసేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. వేదాల్లో పద్యాల సారం చూపేది, గ్రంథాల్లో సాహిత్యం వివరణ తెలిపేది. వేదాల్లో పద్యాల సారం చూపేది, గ్రంథాల్లో సాహిత్యం వివరణ తెలిపేది. అక్షరం ఒక్కటే మనిషిని ఉద్ధరించేది, భారతీయ సంస్కృతికి జీవం ఇచ్చేది. భారతీయ సంస్కృతికి జీవం ఇచ్చేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది.
మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా, ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన, ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన. అక్షర పదములను కలిపి పాఠం బోధించిన, లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన. తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన, కరిగిపోని సంపదగా చదువులనందించిన. సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన, సమాజంలో మానవతా విలువలనే పెంచిన. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు, గౌరవించే గుణములని నీకు అందించినారు. ఉన్నత పదవులకే ఊతం మీరైనారు, ఊపిరి ఉన్నంత తొలి సూర్యోదయ కిరణం మీరై. తరగని సిరి సంపదగా చదువులనందించారు, సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా, ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. టోకన్స్ లేని
చదువులేక బ్రతుకంతా భారమైంది ఏ రాతరగా బంధమేది దరికి రంది చేతిగీతలేక పోటీలోను గెలువలేనంది కలుబడికి ఒక మాలాగే నీ బ్రతుకు చూడలేమమ్మా నీలోనే దాగున్న ప్రతిభకి అమ్మా నిన్ను కన్నా ఈ నేల గర్వపడేలా చదువుకో బిడ్డ నీ అమ్మ నాన్న కష్టాలు తొలగించే కలవైరా బిడ్డ పసుబోటు రాకున్నా బాధలెన్నో బడిలో చేర్పించా గుండె తరిగిపోతున్నా గురుకులం పంపించి గుర్తు చేసుకుంటా బాల్యమంతా బానిసయింది నాకు చదువులేక బ్రతుకంతా భారమైంది ఏ రాతరాగా మహిళా భవిత రాసగా ఓ వనిత తనే సావిత్రిబాయి పూల ఇలా కొలువైంది గురుకుల కథనే తనే రాసెను మొదలే నీలో నైపుణ్యం వెలగాలని కలలే కంది గురుకులమే గుడి అయితే గురువులు దేవుళ్ళు బిడ్డ గురువు చెప్పే మాటలనే కోటలు కట్టి చూపు బిడ్డ ఐఏఎస్ ఐపీఎస్ఐ ఎదురుగా రావాలి బిడ్డ నాకు వైద్యం చేసే డాక్టర్ నువ్వై దండాలు పెట్టించుకో బిడ్డ మా కోసం నువ్వెప్పుడు చదవద్దమ్మా నీ ఖ్యాతిని విశ్వానికి నువ్వే చేయెత్తి చూపమ్మా జ్యోతిబాయి పూలే ఆదర్శపడి మనం మరచిపోకు బిడ్డ సావిత్రిబాయి పూలే వేసిన బాటను చెరగనివ్వకు బిడ్డ షేకు ఫాతిమా సేవ పాఠశాలలే మరచిపోవు బిడ్డ ఎస్ఆర్ శంకరన్ శ్రేమ గురు ఈరోజు ఎన్టీఆర్ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు కుంపల్లి ఉమాశంకర్ గుప్తా ఆధ్వర్యం లోపల ఈ హైదరాబాద్లో ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా మా హ్యూమన్ రైట్స్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా గతంలో ఎన్నో చేసినారని మా తెలియవచ్చింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఉమాశంకర్ గుప్తా గారికి మేము ఎప్పుడు అండగా ఉంటామని, అదేవిధంగా నేను వికారాబాద్ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ తరఫున, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా సెక్రటరీగా ఉన్నాను. మరి మా రాష్ట్ర అధ్యక్షులు కుంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఎన్టీఆర్ ఈ స్టూడెంట్స్ సంబంధించిన పేద విద్యార్థులకు మరి బ్యాగులు కానీ బుక్స్ కానీ వారికి చదువుకోవడానికి కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రోగ్రాంలో మేము పాల్గొనడం పూర్తి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కుంపల్లి ఉమాశంకర్ గుప్తా గారిని కోరుతున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడే మా స్టేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గుప్తా గారు కూడా చెప్పిండ్రు, త్వరలో మీ వికారాబాద్ డిస్టిక్ లోపల కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తామని కూడా ఇప్పుడే వారు కూడా చెప్పడం జరిగింది. వారు మా డిస్టిక్ లో కూడా చేస్తామన్నందుకు మనస్ఫూర్తిగా అదే విధంగా స్టూడెంట్స్ ఫౌండేషన్ అధ్యక్షుల వారికి, అదే హ్యూమన్ రైట్స్ అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. ఎన్టీఎల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మన ఉమాశంకర్ గుప్తా గారు చాలా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పిల్లలకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, చాలామందికి డొనేషన్ చేపించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కుంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు ఉమాశంకర్ గుప్తా గారికి, కుంపల్లి సత్యనారాయణ గారికి, మా మిత్రుడు అన్నగారి వెంకటరెడ్డి గారికి, భూమేష్ గారికి,
వచ్చి చాలా ఈ కార్యక్రమానికి సహాయక సహకారాలు అందించిన మా అన్నగారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు మా నుండి మా బుగరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, మా హైదరాబాద్ సొసైటీ నుండి మా మిత్రుల ద్వారా మా ఉమాశంకర్ గుప్తా గారికి 100% సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమానికి మేము ఎప్పుడు 100% కృతజ్ఞతతో మెలుగుతాము. చాలా ధన్యవాదములు ఈ కార్యక్రమానికి. ఈరోజు బోడుప్పల్ హైదరాబాద్లో ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీదలకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ జరగడం జరిగినది, ఇవ్వడం జరిగినది. ఎన్టీఎల్ ఫౌండేషన్ మొదటి సంవత్సరం స్థాపించి ఉమాశంకర్ అధ్యక్షుడు, సత్యనారాయణ గారు చైర్మన్గా, మమ్మల్ని కూడా సభ్యులుగా చేర్పించినందుకు వారికి ధన్యవాదాలు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము చాలా ముందుంటాము. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ అంటే నేషనల్ తెలంగాణ లోకల్ స్టూడెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిసరాల నుంచే కాక అనేక సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి బ్యాగులను, నోట్ పుస్తకాలను స్వీకరించిన పేరెంట్స్ వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, ముఖ్య అతిథికి నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా. నిన్ననే జన్మదినోత్సవం చేసుకున్న మా ఉమాశంకర్ గుప్తా గారికి, అలాగే ఉమాశంకర్ గారి దంపతులకు, ఈ ఫౌండర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొంపెల్లి సత్యనారాయణ గుప్తా గారికి, అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ గారికి మమ్మలను ఒక అతిథిగా పిలిచి అందుకోకుండా మమ్మల్ని ముఖ్య అతిథి చేసినందుకు కూడా ఈ ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ను కొందరు ఒక్కరో ఇద్దరో అవేర్నెస్ మనం చేసినట్లయితే ఇంకొకరన్నా స్పందించి వారి ప్రాంతాలలో కూడా ఇలాంటి పేద పిల్లలకు డొనేషన్స్ కానీ, స్కూల్ స్టైఫండ్ కానీ అందజేయడానికి, నోట్బుక్స్ కానీ పంచడానికి అవకాశం కల్పిస్తున్నారని, ఈ సేవా కార్యక్రమాలు గత ఏడాది నుంచి 1-2 సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు బ్రహ్మాండంగా చేసి ఒక 60-70 కుటుంబాలకు పిలిపించి వారికి ఒక 100 కుటుంబాలకు పిలిపించి వారికి నోట్బుక్స్, పుస్తకాలు, బ్యాగ్స్ అందజేసి మరి భోజనాలు కూడా వసతి కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్నదాత చదువుల తల్లికి జై. చదువుల తల్లి. నేను ఇదే ఎన్ఎన్ కాలనీ రోడ్ నెంబర్ 6లోనే ఉంటాను. మొన్న ఈ మధ్యన 2-3 డేస్ బ్యాక్ ఉమాశంకర్ అన్న కలిసి ఇట్లా చేస్తున్నాం అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ప్రోగ్రామ్కి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము ఇలా భాగస్వామ్యం ఎందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను కూడా ఇక్కడ రావడం కొత్త, అన్న కనబడి ఇలా ఈ పరిస్థితి ఇట్లా చేస్తున్నామన్నా అంటే వెంటనే నేను ఇలా చేయడం జరిగింది. ఇలా సభ్యులుగా చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రాంలు ముందు చాలా చేస్తామని, మా వంతు మాకు శాయశక్తులు మా సాయాన్ని అందిస్తామని చెప్పని ఉమాశంకర్ గారికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. సత్యనారాయణ గుప్తా గారికి మెంబర్లు అందజేసి కాలువ సత్కారం చేయవలసిందిగా జై వాసవి, జై చదువులపల్లి. జ్యోతిబాయి పూలే ఆదర్శపడి మనం మరచిపోకు బిడ్డ. సావిత్రి
మన ప్రభుత్వం దేశ చరితలో మీ నాన్న కళ్ళలో కాంతులు వెలిగించాలని చూసెను మన గురుకులం గొప్ప గొప్పల బిడ్డలు సైతం గురుకుల గడపలే చొక్కే బిడ్డ పూటకు గడవని పిల్లల జోసం గురుకులమే పిలిచి చెప్పే బిడ్డ దేశంలోని ఉద్యోగస్తుల పిల్లలు ఇక్కడే చదివే బిడ్డ దేశం కోసం కీర్తి ప్రతిష్టలు నెత్తిన మోసుకురా బిడ్డ నీ ధైర్యం నువ్వెప్పుడు వీడొద్దమ్మా నీ లక్ష్యం నువ్విప్పుడు చేరేందుకు పరుగుతీయమ్మా ఉద్యమాల నేలపై ఊపిరి పోసుకు పుట్టినావు బిడ్డ తెలంగాణ గెలిచినట్టు చదువులను గెలిచి మంచి పేరుదే బిడ్డ ఏ కష్టం వచ్చినా కన్న తల్లిగా చూసే నర్సులున్నారు బిడ్డ నీతో పుట్టులా మరిచే నవ్వులు పూయించే సోపతుందే బిడ్డ బాల్యమంతా బానిసయింది నాకు చదువులేక బ్రతుకంతా భారమైంది రాతరాక నువ్వో అంబేద్కరుడై మరో అబ్దుల్ కలమై వెలుగొందాలే చరిత మోసే నామము నీవై ఆశల కిరీటం ఆరెస్తవించారులా నిస్వార్థంతో సేవ చేసే యోధుడవ్వాలి రుద్రమవై జాగలైలమై చరితలో చెలరేగి గెలుపు బిడ్డ మదర్ తెరిసై మానవత్వంతో పేదవారికి సేవ చెయ్యి బిడ్డ సర్వేపల్లి రాధాకృష్ణలాగా భరత జాతికి అది నిలబెట్టు బిడ్డ రాత రాసే అక్షరంతో జీవిత రణములో బానిస సంఖ్యలు తెంచు బిడ్డ